ఒక్కసారి ఆలు కుర్మా ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇదైతే చపాతీ, పూరి, బగారా రైస్, వెజ్ పులావ్, జీరా రైస్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ అండ్ మన వీడియోస్ కనుక నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, నేను ఇక్కడ 2 ఆనియన్ పెద్దవి తీసుకున్నాను. దాంతో పాటు గ్రీన్ చిల్లీస్ ఒక 4 నుంచి 5 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో సాల్ట్ ఒక 1 టీ స్పూన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం వేసి పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్నది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ధనియాలు, కొంచెం చెక్క, లవంగం, ఇవేమో ఫెనల్ సీడ్స్, జీలకర్ర. ఫెనల్ సీడ్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. అండ్ పాపీ సీడ్స్ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి వాటిని. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద టొమాటోని వేసుకొని మూత పెట్టేసుకొని టొమాటోని బాగా మగ్గించుకోవాలి. ఇది హార్డ్లీ ఒక 2 to 3 మినిట్స్ పట్టచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఒక 2 టీ స్పూన్స్ కారం అండ్ 1 టీ స్పూన్ పెరుగు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకు పెరుగు విరగకుండా ఉంటుంది. ఇట్లా అప్పుడు మసాలా అంతా, ఈ పెరుగు వేయటం వల్ల ఏంటంటే మసాలా అంతా బాగా మిక్స్ అవుతుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇందాక మనం మసాలా ప్రిపేర్ చేసుకుంది, గ్రైండ్ చేసుకున్నది వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా అంతా బాగా మిక్స్ అయ్యాక బాయిల్ చేసి పీల్ చేసిన పొటాటోస్ ఇక్కడ నేను 3 పెద్దవి తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసి బాగా కలిపేసుకొని మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసి గ్రేవీ అంతా బాగా థిక్గా, అంటే మీకు కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వచ్చేదాకా కుక్ చేసుకొని ఇంకా ఫైనల్ గా మన టేస్ట్ ఎన్హాన్సర్ అన్నిట్లోకి బాగుండేది ఏంటది, కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇవాళ నేను ఈ ఆలు కుర్మా చపాతీలోకి చేశాను. ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది. పూరి, చపాతీ, జీరా రైస్, పులావ్ రైస్, వెజ్ పులావ్ ఎందులోకైనా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. అండ్ ఇంకా ఎలాంటి సింపుల్ అండ్ కుకింగ్ రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్ లో చెప్పండి, సో దట్ ఐ కెన్ డూ. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. అంటిల్ దెన్ టేక్ కేర్.